ఓటు తీసుకున్న చంద్రారెడ్డి గారు, వైస్ చైర్మన్గా రామచంద్ర గారు మరియు వారి సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, ప్రెస్ సోదరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం. స్వార్థాల కొరకు 10 సంవత్సరాలు మరి 4 కాన్స్టిట్యూషన్లకు కొద్దిగా ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఉన్నప్పుడు మన నిజామాబాద్ కాన్స్టిట్యూట్ కమిటీ సెక్రటరీ ఉండేది. మరి ఇప్పుడు కూడా చైర్మన్ కు, వైస్ చైర్మన్ కు, డైరెక్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, కల్చరల్ సైంటిస్టులు కానీ మన దగ్గర ఉన్నారు. మనకు ఏ సైన్స్ లో ఏ భూమిలో ఏ పంటలు పండితే దిగుబడులు పెడతాయి, ఒక 4 గుంటలు ఎక్కువ వస్తాయని ఆలోచన వారు మీరు కలిసి చేయాలి, పని చేయాలి. తప్పనిసరిగా నేను డైరెక్టర్లకు హెచ్చరిస్తా ఉన్నాను. ఎక్కడైనా కేవలం మరే కాదు, అన్ని విధాల పంటలు ఉంటేనే మనం అందరూ బాగుపడతాం. వారి ఆలోచన మేరకు తప్పనిసరిగా నేను ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో, స్టేట్ అధికారులతో కూడా డిస్కషన్ చేసి సాంప్రదాయించి మన దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ పోయింది. ఎందుకు వేయాలి షుగర్ ఫ్యాక్టరీ? పోయిన వాళ్ళు పని చేయలేక ఆ నచ్చే ఫ్యాక్టరీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి దానికి కనీసం 300 కోట్లు బాధ్యత పెట్టించారు. మీ అందరి ఆలోచన మేరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కానీ, తుమ్మల గారు మన వ్యవసాయ మంత్రి గారు వాళ్ళతో డిస్కషన్ చేసి ఒక గత 60-70 సంవత్సరాలు ఉన్నది ఫ్యాక్టరీని ఈ సన్యాసులు పూజేశారు. మనం ఎందుకు చేసుకోవాలి? నేను ఒకటే చెప్తా ఉన్నాను రైతులకు, దయచేసి మీరు కూడా ఆలోచించాలి. భవిష్యత్తు ఎందుకంటే ఆంధ్ర కంటే వేరే స్టేట్ల కంటే మన దగ్గర లేదా వల్ల రికవరీ ఎక్కువ వస్తుంది. రికవరీ ఎక్కువ వస్తే షుగర్ ఎక్కువ వస్తుంది. నేను కూడా ఉన్న సైంటిస్టులతో మాట్లాడే 670 టన్నులు రావాలి. అయితే నేను షుగర్ సైన్స్ పెడతాం. 60 టన్నులు వస్తే 2 లక్షల రూపాయలు వస్తాయి. 6 వేసి కొట్టుడు తీసుకుపోవడం ఫ్యాక్టరీ వాళ్ళతో చేస్తున్నాం. ప్లాంటేషన్ కూడా చేసే ఇష్యూలు వచ్చాయి. వీటిలో కొత్త విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? మనం ఏం చేస్తే బాగుపడుతుంది? అటు పోతేనేమో ఉద్యోగం దొరకట్లేదు, ఉన్నదేమో మనకు సాధన ఒకటి చేస్తా ఉన్నాం. ఇది మన పిల్లల భవిష్యత్తు మంచి ఉండదు. ఉద్యోగాలు ప్రయత్నించాలి. మనకేదైతే ఇప్పుడు దుకాణం ఉన్నది, వాడు దుకాణం నడుపుతాడా లేదా?
మందుల షాపు కానీ ఇంకో షాపు కానీ మీకు వైన్ షాప్ అంటే అర్థమవుతావు అవన్నీ నడుస్తాయి కదా. ఇప్పుడు అభ్యర్థులు నడుస్తాయో ఇది మనలో ఒక షాప్, మనలో ఒక బిజినెస్. వ్యవసాయం మీద మనం ఆధారపడుతున్నాం. దాన్ని బాగా కాపాడుకుంటే కూరగాయలు కానీ ఇంకోటి కానీ బయటికి వస్తూ ఉన్నాయి. ఆలోచనలు లేవు. మనం తప్పనిసరిగా నా పెద్దలు సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ టీవీలో పొద్దున వ్యవసాయం గురించి చెప్తాను, చాలా బాగుంటుంది. లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మన రైతులకు దాని మీద మనం ఆధారపడి ఉన్నాం. వ్యవసాయం దాన్ని ఎట్లా బాగుంటే మనమందరం బాగుంటాం, మనందరం బాగుంటే అన్ని బిజినెస్ బాగుంటాయి. ఆ విధంగా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. వీళ్ళ వల్ల వీళ్ళు తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ చాదగా శాతంలో మన ఎన్నికలు కోసం మనమట చాదగాను మనం చాదగానికి ఆలోచన కేసీఆర్ గారికి 8 కోట్లు మన డబ్బులు గడ్డలు తీసుకుపోయినాడు. కంపల్సరిగా నేను ప్రెస్ ద్వారా నేను ఎమ్మెల్యే గారు సంతంత నిలుపుని చెప్పి మన డబ్బులు మనం ఖర్చుకుంటాం. అదేవిధంగా మీరు కూడా రైతులు దయచేసి ఢిల్లీ మొదలకండి, వాస్తవాలు తెలుసు దాస్తున్నారు. కొన్ని ఆలోచిస్తాం. నిన్న సివిల్ సప్లై తీసుకొని నేను పోతున్నాం. ఎంత బాధ ఉందంటే అట్లా ఏం చేయాలో అర్థమైంది, నిజం ఏం చేయాలో అర్థమైంది. అన్ని పంటలు ఉంటా ఉంటే మనం మంచి నూనె కూడా బయటకు తెచ్చుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ 30 లక్షల కోట్లు బయటకు తెచ్చుకుంటున్నాం. ఇలా ఇప్పుడు మంచి నూనె నేను చెప్తా ఉన్నాను, వాళ్ళ దాంట్లో అన్ని కెమికల్స్ వేసి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండడానికి అది మనకి ఇస్తారు. అటువంటి మానేసి మన పెద్దలప్పుడు గాడుతో కట్టగాడుతూ ఇస్తా ఉంటుంది. ఆ విధానం కట్టా అది కూడా 15,000 ఒకసారి మళ్ళీ గుర్తులు రాడుతారు. అయితే మనం ఆరోగ్యంగా పని చేస్తాం, హాస్పిటల్ కూడా పోకుండా ఉంటాం. ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా నాకు ఇక్కడ దేశంలో పార్టీలో మీరు కోరుతున్నాయి కాబట్టి దానికి అందరి అన్నంతో నేను అక్కడ పోయి మళ్ళా మనం ఒక 2 నెలల తర్వాత ఏం చేస్తాము, ఏం చేస్తున్నాము, ఏంటి సలహాలు ఏంటి, మా డైరెక్టర్ ఏమంటున్నాం చేయమని చేస్తున్నాము. తప్పనిసరిగా కలిసి ఈ రైతుల ఆలోచనలు అధికారుల గుర్తులు పెట్టాం, పరిస్థితుల్లో గుర్తులు పెట్టాం. దిగుబడి రావాలి, రేటు రావాలి. ఈ 2 లక్షలే మనం అందరూ బాగుపడతామని చెప్తూ 60 టన్నులు వస్తే షుగర్ ఫ్యాక్టరీ నడిస్తే లేక ఎకరాలు 60 టన్నులు వస్తే 2 లక్షల రూపాయలు వస్తాయి. 1 లక్ష పోయినా 1 లక్ష మనకు ఉంటుంది. ఇవన్నీ ఏదో అని చెప్పినట్టు కాదు. మా ఊళ్ళోనే మా పక్కన సంఘంలో ఊంటలో రైతులు 60 టన్నులు ఇస్తా ఉన్నాం. మన రైతులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఎలా తాగుతున్నారు, మనకు గుర్తులేస్తున్నాం. మీరందరూ షుగర్ కేన్ పెట్టమంటే తప్పనిసరిగా షుగర్ కేన్ ప్రైస్లు స్టార్ట్ చేస్తాం అని చెప్తూ మీరు ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు.
తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి మా కమిటీ ఎన్నికలకి తెలంగాణలో బస్సులు ఎత్తారా? తెలంగాణలో మీ కమ్యూనిటీ బస్సు వస్తుందా? బస్సులో చెప్తా ఉన్నారు కాబట్టి నాకు కూడా నమ్మకం ఉంది. బస్సుగా తెచ్చి రైతులకు ఏది అవసరం ఉండేది తెలుసుకోమని చెప్తూ ధన్యవాదాలు.